హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ నందిని. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, చూడండి మార్నింగ్ 4:49 లేచి ఎలా చేసుకుంటున్నామో. ఇద్దరమే, మా ఆయన నేను కలిపి హెల్పింగ్ బాగా చేస్తారు. మా ఆయన, నేను బూరెలు వేస్తుంటే చక్కగా బూరెలు చుడుతున్నారు. నేను బూరెలు వేస్తూ ఉంటున్నాను, మా ఆయన చుడుతూ ఉన్నాడు. లాస్ట్లో ఇంకా కర్రీ ఒకటి ఉంది, ఆ కర్రీ ఒకటి చేసేస్తున్నారు. పిల్లలు రెడీ అవుతున్నారు ఒకరు. లాస్ట్కి 9 అయిపోయింది. అన్ని వంటలు చేసేటప్పటికి పులిహోర అన్నీ చేసాను. గారెలు, కొమ్ము శనగలు, బూర్లు, అవి ఈ బూర్లు దేవుడికి పెట్టడానికి. లాస్ట్కి పూజ అయితే స్టార్ట్ చేసాము. పూజ అయితే అవుతుంది. కంకణం మంత్రం వచ్చింది, కంకణాలు కట్టుకుంటున్నాం. మా చెల్లి ఒకటి వచ్చింది, మా ఆడపడుచు కూతురు. వాళ్ళు వచ్చాక కూర్చోమని చెప్పి వాళ్ళకి కూడా కంకణాలు కట్టాము. అది కంకణాలు కట్టించుకొని పూజ అయితే స్టార్ట్ చేసాము. మా ఆయనకు కూడా కంకణం కట్టాను. మంత్రాలు అయితే చదువుతున్నాడు తను. నాకు కట్టడానికి మా ఆయనకి అవ్వట్లేదని మా చెల్లితో కట్టించాను. హారతి మంత్రం వచ్చింది. హారతి మంత్రం వచ్చేటప్పుడు హారతి కంపల్సరీ ఇవ్వాలంట. హారతి ఇచ్చాము. హారతి ఇచ్చిన తర్వాత చోటుబాబు, తేజు కుంకుమ పెట్టాను, వచ్చారు వాళ్ళు. రండమ్మ అంటే బొట్టు పెట్టుకున్నారు. నెక్స్ట్ అలా మంత్రాలు, లాస్ట్ మంత్రం ఏదో ఉందంట, అవి చేసాం. లాస్ట్లో నాకు ఎంతో ఇష్టమైనది, కాళ్ళకైతే దండం పెట్టేసుకున్నాను మా ఆయన దగ్గర. మా మామయ్యని అయితే పిలుచుకున్నాము కాళ్ళకి దండం పెట్టుకుందామని. మేము మా పిల్లలు అందరూ కలిపి కాళ్ళకి దండం పెట్టాము. ఆశీర్వదించారు, చక్కగా చూశారు. మా తస్వి తల్లి అయితే అసలు లెగట్లేదు, కాళ్ళు పట్టుకొని జోక్ చేస్తుంది ఎప్పుడు, ప్రతిదానికినా ప్రతిదీ జోకే. లాస్ట్ మా పూజ అయితే ఇలా జరిగిందండి. మా ఇంట్లో పూజ. మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశానండి చక్కగానా. మా ఆయనకి బొట్టు పెట్టమన్నాను. తాంబూలంకి అయితే అందరినీ పిలిచాను రమ్మని. ఫస్ట్ అదృష్టం ఏంటో కానీ మా ఆడపడుచు అయితే వచ్చింది, ఇంటికి ఆడపిల్ల అన్నట్టు చక్కగాన. కాలుకు పసుపది రాసి అన్నీ చేశాక తాంబూలం అయితే ఇచ్చేసాను, అయిపోయింది. నెక్స్ట్ మా తోటికోడళ్ళు వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా అన్నీ చేసి కాళ్ళకై పసుపు రాసి తాంబూలం అయితే ఇచ్చాం. అక్కడైతే జోకేసింది అక్క, నవ్వుకున్నాము. ఇది కూడా అలా జోకులు వేస్తూ ఉంటుంది. ఆశీర్వదించమన్నాను, కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వదించారు. నెక్స్ట్ మా అక్క అయితే పిలిచింది, మా మాయాల ఆవిడ. వాళ్ళ ఇంట్లో పూజ అయ్యింది, వాళ్ళ ఇంట్లో పూజ ఇది. మా తశ్వి అయితే కాళ్ళకి పారాని రాయమన్నది, మా అక్కని రాసింది. మా మాయ మా అక్క కలిపి ఆశీర్వదించారు. మా తోటికోడలు బున్ని తాంబూలాన్ని పిలిచింది, కాలుకి అది పసుపది రాసి చక్కగా జోకులో వేసుకొని తాంబూలం అయితే తీసుకున్నాను. మా కూతురు స్మైలీ నా కోసం చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ అని. ఆశీర్వదించడం అయితే అయ్యింది. మా చెల్లితో అలాగా మాట్లాడి అలా కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోయాము. మా ఆడపడుచు ఇంటికి అయితే వెళ్ళాను. మా ఆడపడుచు అమ్మవారిని చక్కగా తయారు చేసి అలంకరించి చక్కగా చేసుకుంది. కాళ్ళకి పసుపు రాయొద్దు పిన్ని అంటే రాస్తాను, ఏం పర్లేదు అందరూ ఒకటే ఇప్పుడు అనేసి రాసి అవన్నీ చేస్తుంది. నా దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చడం వల్ల అలిసిపోయింది పాపం. తాంబూలం అయితే తీసుకున్నాను. అందరికీ బాయ్ అయితే చెప్పేసి మా పిన్నాల ఇంటికి వెళ్దామని వెళ్తున్నాను. మా చెల్లి ఎదురయ్యింది. ఎవరు వచ్చారు అని అంటే మహాలక్ష్మి వచ్చింది అనుకొని వచ్చేసాను. మా పిన్ని వాళ్ళ అమ్మవారు అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. అందరూ అయితే కూర్చొని అందరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. అందరూ ఇక్కడే ఉన్నారు, మా బాబాయ్, మా మాయాలందరూనా, మా చెల్లి, మా అక్క. నాకైతే పసుపు అయితే రాస్తుంది మా పిన్ని. కంకణం అయితే కట్టాలంట, అదొక ఆచారం అంట, నాకు ఇప్పటి వరకు తెలీదు. మా పిన్ని చెప్తుంది కంకణం కట్టాలమ్మా వచ్చిన తర్వాత అనేసి. సరే పిన్ని కట్టు అనేసి కట్టించుకున్నాను. ఆశీర్వదించింది పిన్ని. తాంబూలం అయితే తీసుకున్నాను. ఎవరు వచ్చారు అని అంటే మహాలక్ష్మి వచ్చింది అని చెప్తే నవ్వుతుంది పిన్ని.
అయితే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను. అందరూ నా దగ్గరికి వస్తారు తాంబూలం తీసుకోవడానికి. అమ్మ పిన్నిన వస్తున్నారు. వాళ్ళు వచ్చేసారు ఇంటికి. అలాగన మా మాయ కూడా వచ్చాడు మా ఇంటికి. సర్బత్ అయితే చేసి ఇచ్చాను ఇంట్లోనే, క్యూబ్స్ అవి ఉంటే వాళ్ళకి. అయితే తాంబూలం ఇద్దామని రెడీ చేసి అన్నీ చేస్తున్నాను. తాంబూలాలు అయితే అందరికీ కలిపి ఇచ్చేస్తున్నాను. అమ్మకి, పిన్నికి, అక్కకిన. చిన్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం 3 సార్లు అనాలంట. ఇప్పటి వరకు తెలియదు మరి ఆ ఆచారం నాకున, ఇప్పుడే తెలిసింది. ఇంక లాస్ట్ అమ్మారింటికి వచ్చి తాంబూలం తీసుకున్నాను. మా పూజ అయితే ఇలా జరిగిందండి. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాము. అంతా చూసారు కదా ఎలా చేసుకున్నాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని ముందుకు సాగిస్తారని కోరుకుంటున్నాము.